హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఆద్యా మీడియా. త్వరలోనే వెడ్డింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ వెడ్డింగ్ సీజన్లో అమ్మాయిలకి మొట్టమొదట గుర్తొచ్చేది చీర. ఈ చీరలో ఎన్నో రకాలు, ఎన్నో డిజైన్స్, సరికొత్త కలెక్షన్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ చీరల్ని కొనడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఏ షాపులు తిరగాలి, అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారనమాట. సో వేరే షాపుల్లో కలెక్షన్ బాగుంటుంది, వేరే షాపుల్లో డిజైన్స్ బాగుంటాయి, ఇంకొక షాపుల్లోన క్లాత్ బాగుంటుందని ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తారు. అయితే ఆ మాటలన్నీ విని మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. అయితే ఇవేవి అవసరం లేకుండా సరికొత్త కలెక్షన్స్, ఎన్నో వెరైటీస్ అనేవి ఒకే దగ్గర మనకి అందుబాటులో ఉంటే సూపర్గా ఉంటుంది కదా. అలా మనకి అందుబాటులో ఉండే ఒకే ఒక్క ప్లేస్ ఏదంటే సత్యసాయి నిగమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు వెడ్డింగ్ స్పెషల్ సేల్ అనేది నడుస్తుంది శారీస్ పైన. ఇక్కడ మనం చూసుకుంటే సత్యసాయి నిగమ్ దగ్గర ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్ అనేది నడుస్తుంది. సో నేషనల్ సిల్క్ ఎక్స్పో 11th to 16 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో ఎన్నో రకాల చీరలు అనేవి, సరికొత్త వెరైటీస్తో పాటు ఎన్నో రకాల డిజైన్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎటువంటి శారీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి, అండ్ అదేవిధంగా డిజైన్స్ ఎలా ఉన్నాయి, వాటి కలర్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ అసలు ఈ ఎగ్జిబిషన్ సేల్లోనే స్పెషల్స్ ఏంటి, ఏ శారీస్ ఇక్కడ ఎక్కువగా సేల్ అవుతాయి అనే విషయాలు అనేవి మనం ఈరోజు తెలుసుకుందాం. కమాన్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే లోపల జ్యువెలరీ కలెక్షన్ దగ్గర ఉన్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్నో సరికొత్త వెరైటీస్ అనేవి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ వెడ్డింగ్ జ్యువెలరీయే కావచ్చు, ఫ్యాన్సీ ఐటమ్స్కి సంబంధించినవే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ లైక్ పార్టీ వేర్ అన్ని విధాలుగా ఇక్కడ జ్యువెలరీ ఐటమ్ అనేది మనకు అందుబాటులో ఉంది. అయితే ఈ జ్యువెలరీ ఐటమ్ అనేది వెడ్డింగ్కి ఏ విధంగా, అంటే ఎలాంటి కలెక్షన్స్ మనం తీసుకోవాలి వెడ్డింగ్కి, అదేవిధంగా మల్టిపుల్ కలర్స్ అనేవి ఏమైనా జ్యువెలరీస్ ఉన్నాయా, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ సరికొత్త డిజైన్స్ అనేవి ఏమున్నాయి అనేది ఒకసారి మాట్లాడదాము. మీ పేరు? శైలజ. శైలజ, ఓకే. సో మీ ఎగ్జిబిషన్ పెట్టారు కదా, సేల్ పెట్టారు కదా. అవును. అంటే ఇక్కడ మీ స్పెషల్ ఏంటి? నాది జ్యువెలరీ అండి, సిల్వర్ పైన గోల్డ్ పాలిషింగ్ జ్యువెలరీ వస్తుంది. సిల్వర్ పైన గోల్డ్ పాలిషింగ్. ఓన్లీ వెడ్డింగ్ కలెక్షన్ ఏనా, క్యాజువల్, పార్టీ వేరు, వెడ్డింగ్ కలెక్షన్ అన్నీ దొరుకుతాయండి. పార్టీ వేర్ వెడ్డింగ్ కలెక్షన్స్ అంటే ప్రెసెంట్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే చాలామందికి శారీస్ ఒక్కొక్క సందర్భంలో శారీస్ ఒక టైప్ అండ్ జ్యువెలరీ ఒక టైప్ అనేది అవుతూ ఉంటుంది. అలా కాకుండా మల్టిపుల్ ఏ శారీకైనా సెట్ అయ్యే జ్యువెలరీస్ అనేవి ఏవైనా మీది దొరుకుతాయా మీ దగ్గర? ఇప్పుడు అన్ని శారీస్కి మ్యాచింగ్ అంటే గోల్డ్ జ్యువెలరీలో ట్రెడిషనల్ కొన్ని ఉంటాయండి, యాంటిక్. ఇప్పుడు విక్టోరియన్ చాలా ఫేమస్ అయిపోయింది. విక్టోరియన్ జ్యువెలరీ కూడా మా దగ్గర ఉంది. విక్టోరియన్, నకాష్ వర్క్, కుందన్ జ్యువెలరీ, తర్వాత స్టోన్ ఏంటి, అన్ని సిల్వర్లో ఏమి ప్యాటర్న్స్ వస్తున్నాయో అవన్నీ మా దగ్గర దొరుకుతాయండి. సో ఒకసారి చూపిస్తారా, అంటే ప్రెసెంట్ ఇప్పుడు ట్రెండింగ్ ఎక్కువగా మీ దగ్గర ఏది సేల్ అవుతుంది? సేల్ అంటే అండి అన్ని రకాలుగా ఒక్కొక్క కస్టమర్ చాయిస్ ఉంటుంది. ఒక కస్టమరు ఇలా నకాష్ వర్క్లో గోల్డ్ లాగా ఇలాంటి ప్యాటర్న్ ఇష్టపడితే, కొంతమంది టీనేజర్స్ ఏమో విక్టోరియన్ చోకస్, నకాష్ వర్క్లో లక్ష్మీ కాసు అండి. ఇది వెడ్డింగ్కి చాలా బాగా ఇష్టపడతారు కస్టమర్స్. ఇది నకాష్ వర్క్. ఇందులో వచ్చేసి మీకు ప్యాటర్న్స్ ఉన్నాయండి చాలా వరకు. పెండెంట్స్, ఇలా నెక్లెసెస్, ఇలాంటి నెక్లెసెస్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. వెడ్డింగ్ సంబంధించిందే మేడం. వెడ్డింగ్, పార్టీస్ వేర్ ఏదైనా ఉంటుంది. ఎక్కువ శాతం ఈ పీసెస్ వచ్చేసి వెడ్డింగ్కి తీసుకుంటారు. ఇలా కుందన్ జ్యువెలరీ కూడా ఇప్పుడు మన గోల్డ్లో చూస్తే కుందన్ చాలా కాస్ట్లీ ఉంటుంది. మేకింగ్ ఛార్జెస్ ఏంటి, స్టోన్ వెయిట్ ఏంటి,
అలా కాస్ట్లీ ఉన్నప్పుడు కస్టమర్ ఏంటంటే ఈ సిల్వర్ పైన సేమ్ ఉంటుంది, లుక్ వైజ్ చూడడానికి సేమ్ ఉండడం మూలాన దీన్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు కుందన్ జ్యువెలరీ. కుందన్ ఏంటంటే ఆల్మోస్ట్ కస్టమర్ కుందన్ సెట్ తీసుకున్నా కూడా దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ రెండు చెవుల మామూలుగా 2 ఇయర్ రింగ్స్ కాబట్టి స్టోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్లీ పడుతుంది. సో నెక్లెస్ వాళ్ళు గోల్డ్లో చాయిస్ చేసుకున్నా కూడా ఇయర్ రింగ్స్ వచ్చేసి మా దగ్గర చాలా వరకు సేల్ ఉంటుందండి కుందన్లో. ఇది వచ్చేసి విక్టోరియన్. విక్టోరియాలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకటి దీనికి వచ్చేసి మెయిన్ పాలిషింగ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది విక్టోరియన్ వచ్చేసి ఇప్పుడు ట్రెండ్లో ఉంది కాబట్టి కొంచెం టీనేజర్లు అది తీసుకుంటున్నారండి. ఇది సింగిల్ సెట్, అంటే మీకు దేంతో మ్యాచ్ ఉండదు, ఓన్లీ విక్టోరియన్ ఒకటే వేసుకోవాలి. విక్టోరియన్ సెట్ లాగా అయితే ఒక పీస్గా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు బ్రైడల్ అంటే కుందను నకాషు ఇది కాంబినేషన్లో బాగుంటుందండి, తీసుకుంటున్నారు. ఇదైతే సింగిల్గా తీసుకుంటున్నారు, ఓన్లీ పెండెంట్స్ బీడ్స్లో ఎక్కువ వేసి తీసుకుంటున్నారు విక్టోరియన్. అవునండి. ఇయర్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసి మీకు స్టోన్లో ఉందండి. ఈ స్టోన్ ఐటెంలో ఎక్కువ శాతం కొంచెం పార్టీ వేర్ సంగీత్కి దానికి వచ్చేసి ఇందులో అన్ని ఆల్మోస్ట్ ఇయర్ రింగ్స్లో కలర్స్ ఉండదు. ఇప్పుడు డ్రెస్సింగ్కు చాలా వరకు లెమన్ ఎల్లో, తర్వాత బ్లూ, గ్రీన్, పర్పుల్ అన్ని కలర్స్ ఈ స్టోన్లో ఉంటున్నాయి కాబట్టి చాలామంది ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా స్టోన్లో ఇష్టపడుతున్నారండి. ఇది సంగీత్కి మామూలుగా కొంచెం హల్దీ పార్టీ అని పార్టీ వేర్. వెడ్డింగ్ మీరు ఏదైతే నెక్లెస్ యూస్ చేస్తున్నారో దానికి మ్యాచింగ్గా తీసుకుంటున్నారండి. ఇట్లా నక్షి వర్క్లో ఆల్మోస్ట్ కుందన్, ఇట్లా కుందన్ వర్క్ మేము కుందన్ వాళ్ళు చాయిస్ చేసుకునే కస్టమరు నెక్కుకు ఏం వేసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా జుంకాస్ తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే సీజన్లో 5 పార్టీస్ ఉంటున్నాయి, ఒక్క వెడ్డింగ్లోనే 5 ఉంటున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ 5 సెట్స్ ఆల్మోస్ట్ చిన్నగా పెద్దవి బ్రైడల్వి, తర్వాత సంగీత్ కని హల్దీ కని అలా చాయిస్ చేసుకుంటారు. అన్ని రకాలుగా ఇక్కడ దొరుకుతాయండి మీకు పార్టీకి. ఇది వచ్చేసి బీడ్స్ అండి, ఎమతిస్ట్ బీడ్స్కి మీకు విక్టోరియన్ బీడ్స్. ఈ బీడ్స్ కలెక్షన్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిందండి. అవునండి. బీడ్స్ విక్టోరియన్ మామూలు పెండెంట్కి బీడ్స్ అండి. ఇవి ఎమతిస్ట్ అని, రూబీస్, ఎమరాల్డ్ అలా మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది రియల్ ఎమరాల్డ్ వస్తుంది, దానికి మ్యాచింగ్గా విక్టోరియన్ పెండెంట్ వేసాం మేము. ఇప్పుడు కుందన్లో ఎలాగో ఇది యాక్చువల్లీ సిల్వర్ పైన మోజోనైట్ స్టోన్ వస్తుందండి. దానికి పాలిషింగ్ మీకు వచ్చి బ్లాక్ యాంటిక్ పాలిషింగ్ వస్తుంది. దాంతో లుక్ వైజ్ మీకు డిఫరెంట్, మనకు పాతకాలంలో ఒక్కొక్క ప్యాటర్న్ ఎట్లా ఇష్టపడ్డారో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ, రాయల్టీ లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు జ్యువెలరీలో చాలా ఫ్యాషన్ అయింది మేడం. ప్రజెంట్ విక్టోరియన్ ఎక్కువగా నడుస్తుంది. సో అయితే విక్టోరియన్ ప్రెజెంట్ ఇప్పుడు జ్యువెలరీలో కలెక్షన్స్ పరంగా విక్టోరియన్ అనేది ఎక్కువగా నడుస్తుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే వెడ్డింగ్ పరంగా కావచ్చు, అదేవిధంగా మనము పార్టీ వేర్ పరంగా, వెడ్డింగ్ పరంగా కాకుండా పార్టీ వేర్ పరంగా కూడా ఎన్నో కలెక్షన్స్ అనేవి ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. అండ్ డిజైన్స్ కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా, సరికొత్త కలెక్షన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. విక్టోరియన్ అండ్ రూబీస్ కానీ, అండ్ గోల్డ్ ఐటమ్స్కి సంబంధించి గోల్డ్ జ్యువెలరీ కానీ, అంటే గోల్డ్ జ్యువెలరీ అంటే కోటింగ్ అండి, సిల్వర్ పైన కోటింగ్ అనేది వేస్తున్నారు. సో ఇక లక్ష్మీదేవి కాసుల పేరు అంటారు, సో కాసుల పేరు, పెండెంట్స్, ఇలా బ్లాక్ బీడ్స్ తోటి అవి కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఇవి చూసుకుంటే చూడండి, ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది నల్లపూసల హారాలు కూడా ఇక్కడ మనకి చాలా అంటే చాలా వెరైటీస్తో ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి, పెండెంట్స్ తోటి. సో మామూలుగా నల్లపూసలు అంటే మనకి సాధారణంగా కనిపించేది జస్ట్ ఏదో క్యాజువల్గా మనకు కనిపిస్తాయి. బట్ ఇక్కడ వీళ్ళేంటంటే నల్లపూసల హారాలు కూడా
సరికొత్త లుక్ అనేది తీసుకొచ్చారు వీటికి. చూస్తున్నారు కదా, సరికొత్త పెండెంట్స్ అనమాట. రకరకాల పెండెంట్స్తో వీళ్ళు డిజైన్ చేసి ఇక్కడ వీటిని అమ్ముతున్నారు. అండ్ వీటిని చూసుకుంటే ఇవి కూడా ఎన్నో వీటిని ఏమంటారు మ్యామ్? కట్టుతీగ. సో ఇక్కడ మనం చూసుకుంటే వీటిని కట్టుతీగ మాలలు అంటారంటండి. అంటే ఇవి కొంచెం గ్రీన్ కలరు, పింక్ కలరు అండ్ పర్పుల్ కలరు, బ్లాక్ కలరు, ఇట్లా మనం సరికొత్త వెరైటీస్ అనేవి ఆల్ టైప్ ఆఫ్, ఐ థింక్ ఇది మల్టీ కలర్ హారం. అన్నీ దీన్ని మనము పార్టీ వేర్గా యూస్ చేయొచ్చు. అదేవిధంగా శారీ పైన మల్టిపుల్ చాయిస్ అనే దాని విధంగా కూడా మనం యూస్ చేయొచ్చు. సో ఇవి చూడండి, ఇవి చైన్ విత్ పెండెంట్ అంట. అండ్ చోకర్స్లో కూడా ఎన్నో వెరైటీస్ అనేవి ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. 1 గ్రామ్ అండి, కాపర్ పైన గోల్డ్ పాలిషింగ్ వస్తుంది చైన్. 1 గ్రామ్, ఇది మాత్రం 1 గ్రామ్ గోల్డ్. 2000 నుండి స్టార్టింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 50-60,000 వరకు ఉందండి మా దగ్గర రేంజ్ వచ్చేసి. ఈ చిన్నవి వచ్చేసి 1 గ్రామ్లో వచ్చి 2000 నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. ఇవేమో 2000 అంటండి. ఇవి ఇక్కడ స్టార్టింగ్ ప్రైజే 2000 నుంచి స్టార్ట్ అవుతుందంట. సో 2000 నుంచి స్టార్ట్ అయ్యి 50,000, 60,000 వరకు కూడా మా దగ్గర కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. బట్ స్టార్టింగ్ ప్రైస్ అనేది 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఇవి 2000కి అవైలబుల్ అనేవి ఉన్నాయి. ఇవి చాలా అంటే చాలా సింపుల్గా, ఎక్కువ మాకు జ్యువెలరీ అనేది ఇష్టం ఉండదు. మేము ఎక్కువగా మాకు కొంతమందికి ఆడవాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట హెవీగా జ్యువెలరీ అనేది. అలాంటి వాళ్ళు ఏంటంటే వీటిని హ్యాపీగా తీసుకొని వాళ్ళ శారీస్కే కావచ్చు, చుడిదార్స్కే కావచ్చు, లేదా పార్టీ వేర్గా కూడా వీటిని మనము యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి హెవీగా లేవు కాబట్టి. సో ఇవి మనం మల్టిపుల్ పర్పస్గా వీటిని మనం యూస్ చేయొచ్చు. గోల్డ్ కోటింగ్ అనేది ఉంది కదా, సో ఈ గోల్డ్ కోటింగ్ అనేది మనము ఎన్ని ఇయర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నా దగ్గర అయితే ఇప్పటివరకు అసలు కలర్ చేంజ్ అయింది అనే కంప్లైంట్ ఇప్పటివరకు రాలేదు మేడం, రాలేదు. నేను ఇవ్వడం గ్యారంటీ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ ఇచ్చినా కూడా నాకు ఇప్పటివరకు రిటర్న్ అనేది ఇప్పుడు రాలేదు. అంటే ఇక్కడ మనం ఏదైనా ఐటెం తీసుకుంటే దానికి గ్యారంటీ కూడా ఇస్తారంటండి. సో ఇప్పటివరకు అయితే అలాంటి కంప్లైంట్స్ అయితే మాకు రాలేదు. మేమైతే మంచి ప్రోడక్ట్సే కస్టమర్కి ఇస్తున్నాము. అండ్ మోర్ దెన్ ఏంటంటే గ్యారంటీ కూడా మేము ఇస్తాము. అది 1 ఇయర్ నుంచి అబోవ్ ఇంకుంటుంది, వాళ్ళు తీసుకునే ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది అనేసి మేడం చెప్తున్నారు. ఓకే, సో ఇది చూసారా, వాలు జడ, అమ్మాయిల వాలు జడ అనేది ఇట్లా ఉంటుంది. వెడ్డింగ్ కలెక్షన్ అనమాట. సో వాలు జడ ఇంత హెవీగా ఇష్టపడేది, గోల్డ్ చేసుకోవాలి, వాలు జడలు ధరించాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే హ్యాపీగా ఇక్కడికి వచ్చి దీన్ని పర్చేస్ చేసి వాళ్ళ కోరికనైతే తీర్చుకోవచ్చు. అమ్మాయిలకి, పెళ్లి కూతుర్లకి ముఖ్యంగా కనిపించేది వాలు జడ. అందులోని బంగారం జడ అయితే ఇంకా తను లక్ష్మీదేవిలానే ఉంటుంది పెళ్లి కూతురు అయితే. మనం ఇక్కడ దీని కలెక్షన్ చూసుకుంటే పీకాక్, ఇది అనేది పీకాక్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. సో ఇది మీకు కనిపిస్తుంది కదా. సో పీకాక్ పైన చిన్న చిన్న వైట్ కలరు చిన్న చిన్న పూసలు లాంటివి ఇక్కడ వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ రెడ్ కలర్, పింక్ కలరు, అదేవిధంగా గ్రీన్ కలరు, ఈ విధంగా అయితే మధ్యలోనే వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఇవి చూడండి, 2 పీకాక్స్ వచ్చి కుందన్ వర్క్ అనేది ఇక్కడ వీళ్ళు చేశారు. గ్రీన్ కలర్, పింక్ కలరు, అండ్ ఇక్కడ వైట్ కలర్ స్టోన్స్ కుందన్ వర్క్ అనేది వీళ్ళు ఇక్కడ చేయడం అనేది జరిగింది. అండ్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ఎండింగ్లో చూసుకుంటే ఈ వాలు జడ, ఇది చూడండి, ఎండింగ్లో మనం చూసుకుంటే ఒక బుట్టలాగా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. మామూలుగా మనం చూసుకుంటే కొన్ని ఇలాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీకి ఏంటంటే బ్లాక్ కలర్ వాలు జడ, బ్లాక్ కలర్ టైపు హెయిర్ ఉన్న వాలు జడలు అనేవి మనం చూస్తూ ఉంటాం. బట్ ఇవి చూడండి, ఇయర్ రింగ్ బుట్టలు అంటారు కదా, జుమ్కా టైపు వీళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం అనేది జరిగింది.